ఏపీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కడప జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంగనామాలు పెట్టుకొని గోవింద నామస్మరణతో మారుమోగిస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే 2024 ఎన్నికల్లో సీఎం సీటు గోవింద అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారు. ఇంకా ఈ మున్సిపల్ కార్మికుల ఆందోళన గురించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ వివరాలు అందిస్తారు. కడప కార్పొరేషన్ కార్యాలయం గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంది. ఏపీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఏఐటీసీ ఆధ్వర్యంలో కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద 3 రోజుల పాటు నిరవధిక సమ్మెబాట చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోవింద నామస్మరణతో మారుమోగిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏఐటీసీ నాయకులు ఉంటారు. వాళ్ళందరికీ తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నిరసన బాట ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగానే, అతనికి చేతగాని తనంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 40,000 పైబడి ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టినారు. వారిని బెదిరించడానికి, అదిరించడానికి రోజువారీ దినసరి కూలీలు పెట్టి పనులు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందుకు రావడం ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 4.5 సంవత్సరాల కాలంలో ముందులో నువ్వు పాదయాత్ర సంబంధంగా అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పినావు. గత 4 సంవత్సరాలుగా ఏ ఒక్కరిని పర్మనెంట్ చేయలేదు. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ప్రకారం కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేరు. ఒక పక్క మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచితే మిగతా వాళ్ళు కూడా పెంచాల్సి వస్తుందని చెప్పి బొత్స సత్యనారాయణ, ఆదిమూలం సురేష్, బుగ్గన రాజేంద్ర రెడ్డి చెప్పడం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేతగానితనానికి నిరసనంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీగా చెప్తున్నాం. తక్షణం ప్రజా ఆరోగ్యాలు దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కార్మికుల సమ్మెను నివారించాలని చెప్పి, వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరికొంతమంది మున్సిపల్ కార్మికుల నాయకులు ఉంటారు. వాళ్ళని కూడా తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరించకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? మున్సిపల్ కార్మికులందరినీ నడి రోడ్డుకి ఈడ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గోవిందా గోవిందా. మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి గోవిందా గోవిందా. పర్మనెంట్ అంశం ఎత్తివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గోవిందా గోవిందా. ఈరోజు సమ్మె నోటీసు గత నెల 4వ తేదీ ఇచ్చాం మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల పైన. దాదాపుగా నెల కావస్తున్నా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కార్యాచరణ లేదు. కాబట్టే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరము నడి రోడ్డుపైకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అయ్యా, గతంలో నువ్వు అధికారంలోకి రావడం కోసము మున్సిపల్ కార్మికులందరూ పావుగా వాడుకుంటూ ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు చేసిన పని ఎవరు చేయలేని పని. కాబట్టి నువ్వు దిగిపో, నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులందరూ పర్మనెంట్ చేస్తానని చెప్పి ఆ రోజు ఆయన పాదయాత్ర చెప్పడం జరిగింది. ఆ పాదయాత్ర అని చెప్పిన మాటలు విని మేము మున్సిపల్ కార్మికులు అంతా నమ్మి ఆయనకు 2019 ఎలక్షన్లలో ఓటేసి గెలిచి గద్దె ఎక్కిన తర్వాత కూడా ఆయన చట్టసభలలో మాకేదో కంటిన్యూ దుర్చే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి పని ఎవరు చేయలేని పని, వీళ్ళు కాళ్ళు గడి ఆ నీళ్ళు నిద్రపోసుకుంటే ధన్యమవుతుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపుగా 4.5 సంవత్సరం అవుతున్న మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేసే అనే ఆలోచన ఆయన మనసులో ఏమాత్రం లేదు. మేము ఒకటే ఆయనకు హెచ్చరిస్తున్నాం. మొన్న జరిగినటువంటి మంత్రుల యొక్క చర్చా మీటింగ్లో కూడా మేము ప్రధానంగా మాకు జగన్మోహన్ ఇచ్చినటువంటి మాట ప్రకారము పర్మనెంట్ చేయండి అని చెప్పి మేము అక్కడ ఆ మంత్రివర్గులు తెలుపుకుంటే అక్కడ మంత్రివర్గులు ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 1.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి ఏంది అని అడిగారు. దానికి మేము చెప్పాం, అయ్యా మేమేమన్నా పర్మనెంట్ చేయమని చెప్పి మేము అడిగామా? ఆ రోజు మీరు చెప్పిన మాటే కదా, ఆ రోజు మీరు చెప్పిన విషయమే కదా. ఈరోజు 1.5 మంది మిగతా కార్మికులు మీకు గుర్తుకొస్తున్నారా? ఇది మంచిది కాదు, ఇది పద్ధతి కాదు. మా ఓటు దున్నుకోవడం కోసము, మీరు మీ రాజకీయ సౌలభ్యం కోసము అప్పుడు మీరు చెప్పి గద్దెనెక్కి ఈరోజు మమ్మల్ని తుంగలో దొక్కే విధంగా చేయడము ఇది ఎంతవరకు సమంజసము, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆ చర్చలను మేము బాయ్కాట్ చేసి ఇక తాడో పేడో నడి రోడ్డులో తేల్చుకుంటామని చెప్పేసి మున్సిపల్ కార్మికులందరూ అందులో భాగంగానే ఈరోజు నడి రోడ్డులో కూర్చొని ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కామ్రేడ్స్, ఏది ఏమైనా జగన్మోహన్ కోట హెచ్చరిస్తున్నాం. మాకు నువ్వు అన్న మాట ప్రకారం మమ్మకు పర్మనెంట్ చేస్తేనే మాకు కానీ మా బిడ్డలకు కానీ మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది. లేని పక్షంలో ఎంత ఎత్తుకున్నా మా బతుకులు ఇంతే. కాబట్టి ఒకటే డిమాండ్, జగన్మోహన్ నువ్వు మమ్మల్ని అందరినీ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలా. పర్మనెంట్ చేసేంత వరకు రేపు జరగబోయే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పే విధంగా కూడా మున్సిపల్ కార్మికులందరూ సంసిద్ధమవుతారని చెప్పి తెలియజేసుకుంటూ నిన్ను హెచ్చరిస్తున్నాం.
సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో పాదయాత్రలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి నమ్మించి మోసం చేశారని చెప్పి ఇక్కడ ఏఐటీసీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఏఐటీసీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబీర్ వాటి వీడియోస్ కడప.